వచ్చేసి మనకి గ్రాండ్ ఐటెన్ నియోస్ వెహికల్ అనమాట. దీంట్లో మనకి ఫ్రమ్ బేసిక్ వచ్చేసి 3-4 వేరియంట్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ది స్టార్టింగ్ వచ్చేసి ఎరా, నెక్స్ట్ వచ్చేసి మ్యాగ్నా, అండ్ సెకండ్ వచ్చేసి స్పోర్ట్స్, అండ్ టాప్ ఎండ్ వచ్చేసి యాస్తా అనమాట. స్టార్టింగ్ ఇక్కడ మనకి చూసుకుంటే ఇది వచ్చేసి స్పోర్ట్స్ వర్షన్ అనమాట. ఇక్కడ దీంట్లో మనకి ఇక్కడ వైట్ విండ్షీల్డ్ వచ్చేస్తుంది అనమాట. వైట్ విండ్షీల్డ్ వల్ల దీనివల్ల మనకి డ్రైవర్కి, కో డ్రైవర్కి రోడ్ పైన విజిబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. సో మనకి ట్రాఫిక్ కానీ యాక్సిడెంట్స్ కి చాలా అవాయిడ్ చేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి క్యారెక్టరిస్టిక్స్ లైన్స్ ఉన్నాయన్నమాట. ఈ క్యారెక్టరిస్టిక్స్ లైన్ ఏంటంటే హైవేస్లో కానీ ఆన్ ది వేలో వెళ్తున్నప్పుడు వెహికల్ అనేది ఎయిర్ అనేది ఫ్లూయెంట్గా పాస్ అయ్యి వెహికల్ అనేది స్టెబిలిటీగా ఉంటుంది అనమాట. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే ప్రొజెక్టర్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్, ఈ షేప్ వచ్చేసి షిఫ్ట్ ప్యాక్ షేప్ అంటారు అనమాట. ఆ షిఫ్ట్ ప్యాక్ షేప్ ప్రొజెక్టర్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ వస్తాయి. దానివల్ల మనకి ఆన్ రోడ్ పైన వైడ్ విజిబిలిటీ ఉంటుందన్నమాట. ఆ వైడ్ విజిబిలిటీ వల్ల మనకి ముందు కానీ ఇంకా కానీ వచ్చే ఎవరైతే వెహికల్స్ ఉంటాయో హెవీ వెహికల్స్ అవి నీట్గా కనబడతాయి అనమాట. అండ్ కింద చూసుకుంటే డార్క్ క్రోమ్ పెయింటెడ్ గ్రిల్ వచ్చేస్తుంది అనమాట. గ్రిల్ మనకి ఎయిర్ని ఏదైతే ఉందో ఎయిర్ని పాస్ చేసి రేడియేటర్ అనేది కూల్గా ఉంచుతుంది అనమాట. గ్రిల్ వచ్చేసి మనకి ఈ బ్లాక్ పెయింటెడ్ గ్రిల్ ఏదైతే ఉందో దీని త్రూ మనకి ఎయిర్ అనేది పాస్ అయ్యి వెహికల్ని స్టెబిలిటీగా అండ్ రేడియేటర్ని కూల్గా ఉంచుతుంది అనమాట. అండ్ దాని కింద ఏదైతే బ్లాక్ కలర్ స్కిఫ్ ప్లేట్ ఉందో ఆ స్కిఫ్ ప్లేట్ వచ్చేసి మనకి అండర్ బాడీ కవర్ని డ్యామేజ్ చేయకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ డిఆర్ఎల్స్, డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్ ఏవైతే ఉన్నాయో ఈ డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్ మనకి డేలో కానీ ఫాగీ కండిషన్స్లో కానీ అవి యూజ్ అవుతాయి అనమాట. అవి మనకి అండ్ త్రూ ఎయిర్ కర్టెన్స్ కూడా ఉంటాయి అనమాట. ఈ ఎయిర్ కర్టెన్స్ ఎందుకంటే వెహికల్ ఆన్ ది వేలో వెళ్తున్నప్పుడు ఒక సర్టెన్ స్పీడ్లో వెళ్తున్నప్పుడు టైర్ అనేది హీట్ కాకుండా దీని త్రూ ఎయిర్ అనేది పాస్ అయ్యి వెహికల్ అనేది స్టెబిలిటీగా ఉంటుందన్నమాట. అండ్ మనకి ఇక్కడ సైడ్ పార్ట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మనకి 15 ఇంచ్ స్టైల్ స్టీల్ వీల్స్ వచ్చేసాయి. అండ్ మనకి ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 37 లీటర్స్ వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మనం వెనకాలో చూసుకుంటే మనకి రిఫ్లెక్టర్ వస్తుంది, రెడ్ రిఫ్లెక్టర్ విత్ 3D షేప్డ్ హ్యుండాయ్ లోగో విత్ నియోస్ అనేది వస్తుంది అనమాట. అండ్ గ్రాండ్ ఐటెన్ ఏదైతే ఉందో అది 3D ప్రింటెడ్ వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ కింద చూసుకుంటే కూడా మనకి స్కిఫ్ లైట్, బ్లాక్ కలర్ స్కిఫ్ లైట్ ఉంటుంది. దీనివల్ల మనకి అండర్ బాడీ డ్యామేజ్ కాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. అండ్ వెనకాల మనకి 2 సెన్సర్స్ వచ్చేస్తాయి. అండ్ ఇక్కడ మనకి సైడ్ పార్ట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ ప్లస్ మనకి ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ కూడా మనకి వెనకాల వచ్చేసాయి అనమాట. అండ్ మనకి డీఫాగర్స్ లైన్స్, అంటే డీఫాగర్ లైన్స్ ఏంటంటే మనకి మంచు కానీ వెహికల్కి ఫాగ్ మిస్ట్ ఏ స్నో ఉన్నా కానీ ఈ డీఫాగర్ లైన్స్ విత్ టైమర్ వచ్చేసాయి అనమాట. టైమర్ వల్ల మనకి యూజ్ ఏంటంటే ఆన్ టైంలో మనకి వెనకాల విండ్షీల్డ్ అనేది నీట్గా క్లియర్గా కనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ సైడ్ పార్ట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఈ సీ పిల్లర్ వచ్చేసి గ్రాండ్ ఐటెన్ అని చెప్పి లోగో వస్తుంది అనమాట. ఇది మనకి ప్రీమియం సెగ్మెంట్లో వస్తుంది అనమాట మీకు దీంట్లో. అండ్ ఇక్కడ వేవ్ ప్యాటర్న్ వస్తుంది అనమాట లోగో పైన. ఆ వేవ్ ప్యాటర్న్ ఏంటంటే కొంచెం ప్రీమియం లుక్ అనేది ఇస్తుంది అనమాట. అండ్ సైడ్ వ్యూలో చూసుకుంటే మనకి హ్యుండాయ్ ఆఫర్స్ మనకి చైల్డ్ సేఫ్టీ వస్తుంది అనమాట. అంటే తరచుగా చిన్నపిల్లలు డోర్ తీయడం కానీ నార్మల్గా విండోస్ డౌన్ చేయడం కానీ చేసి ఉంటారు అనమాట. వీటికి కూడా మనం హ్యుండాయ్ నుంచి సేఫ్టీ లాక్ అనేది వస్తుంది అనమాట. ఈ ప్లేస్లో మనకి సేఫ్టీ లాక్ వస్తుంది. దీన్ని త్రూ మన కీ కానీ త్రూ వేరే ఏదైనా హ్యాండ్తో కూడా మనం చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ చిల్డ్రన్స్కి ఈసోఫిక్స్ సీటింగ్ వస్తుంది అనమాట. ఈసోఫిక్స్ సీటింగ్ వల్ల ఏంటంటే మనం చిన్నపిల్లలకి సీటింగ్ ఏదైతుందో అది కంఫర్టబుల్గా మనం ఇక్కడ వేయించుకోవచ్చు అనమాట. ఫిట్మెంట్ కోసం మనం ఎవ్రీథింగ్ ఎక్విప్మెంట్స్ అన్ని దాంట్లో ఉంటాయి అనమాట. ఆ ఫిట్మెంట్ కోసం మనం అది చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి టాప్ ఎండ్లో కీలెస్ ఎంట్రీ వస్తుంది. జస్ట్ మనం కీ పాకెట్లో క్యారీ చేస్తే సరిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది స్పోర్ట్స్ వర్షన్ కాబట్టి మనం త్రూ కీ అనేది స్టార్ట్ చేసుకోవాలి అనమాట. అండ్ అడ్జస్ట్మెంట్స్ మాత్రం అన్ని ఎలక్ట్రానిక్ వచ్చేసాయి. సెంట్రల్ లాకిన్, ఫోటో ఫర్ పవర్ విండోస్ అండ్ ఎలక్ట్రానిక్ క్లోజింగ్ ఓఆర్విఎమ్స్ ఇవన్నీ మనకి ఫ్రమ్ మ్యాగ్నా నుంచి వస్తాయి అనమాట. అండ్ లెట్స్ గో విత్ ద ఇంటీరియర్ పార్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకుంటే స్పోర్ట్స్ వర్షన్ కాబట్టి త్రూ కీతోనే మనం వెహికల్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. బట్ ఇంట్లో ఓన్లీ మనకి టిల్ట్ స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ మాత్రమే ఉంటుందన్నమాట. బికాజ్ ఇది చిన్న హ్యాచ్ బ్యాక్ వెహికల్ కాబట్టి మనకి ఈ టిల్ట్ స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ సరిపోతుంది మనకి. యాజ్ వెల్ యాజ్ మనకి దీంట్లో కూడా ఆటో హెడ్ ల్యాంప్స్ ఉంటాయి. ఆటో హెడ్ ల్యాంప్స్ వల్ల యూజ్ ఏంటి అంటే మనం నైట్ టైంలో కానీ డే టైంలో కానీ మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు హెడ్ ల్యాంప్స్ అనేవి ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతాయి అనమాట. నైట్ టైంలో కానీ డే టైంలో కానీ ముందు ఇప్పుడు నార్మల్గా పార్కింగ్ టైమ్స్లో మేజర్గా అంటే ఇప్పుడు ఆటోమేటిక్గా పార్కింగ్లో వెళ్ళినప్పుడు చీకటి ఉంటుంది కాబట్టి హెడ్ ల్యాంప్స్ అనేవి ఆటోమేటిక్గా ఆన్ అయిపోతాయి. అండ్ ఈ గ్రాండ్ ఐటెన్ నియోస్లో బెస్ట్ ఇన్ సెగ్మెంట్ ఏంటి అంటే ఈ కాంపిటేటర్ లైక్ టియాగో, అల్ట్రాస్ అండ్ షిఫ్ట్ వీటిలో ఏంటి అంటే 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్ రావు. మనకి ఐటెన్లో బేసిక్ నుంచి 6 ఎయిర్ బ్యాగ్స్ అనేది స్టాండర్డ్గా వచ్చేస్తాయి అనమాట. అండ్ క్రూజ్ కంట్రోల్ ఓన్లీ టాప్ లైన్లో మాత్రమే వస్తుంది. మన దాంట్లో ఫ్రమ్ మిడ్ వర్షన్ నుంచి వచ్చేస్తుంది అనమాట క్రూజ్ కంట్రోల్ కానీ ఆటో హెడ్ ల్యాంప్స్ కానీ.
అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి క్లస్టర్లో అనలాగ్ క్లస్టర్ వస్తుంది అండ్ యాజ్ వెల్ యాజ్ డిజిటల్ క్లస్టర్ కూడా వచ్చేస్తుంది అనమాట. డిజిటల్ క్లస్టర్ 0 to ఎవ్రీథింగ్ స్పీడోమీటర్ ఏదైతుందో చూపిస్తుంది. అండ్ సీట్ బెల్ట్ ప్రెగ్నైజర్ ఉంటుంది అనమాట. మీరు సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా కానీ సౌండ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట ఆన్ ది వేలోనే. అంటే ఆన్ రోడ్లో వెళ్తున్నప్పుడు కూడా మీరు సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ఆటోమేటిక్గా సౌండ్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో దాట్ ప్రిటెండ్ చేస్తుంది అనమాట మనల్ని సీట్ బెల్ట్ పెట్టుకునేలాగా. ఇక్కడ మనకి చూసుకుంటే స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ వస్తుంది అనమాట. మీకు ఓవర్ వెహికల్ ఏదైతే ఉందో మొత్తం స్టీరింగ్ పైనే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట వెహికల్ది. లైక్ సపోజ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వాయిస్ రికగ్నైజేషన్ ఉంది. ఈ వాయిస్ రికగ్నైజేషన్ ఏంటి అంటే మనకి ఆండ్రాయిడ్ ఆటో కానీ యాపిల్ కార్ప్లే కానీ కనెక్ట్ చేసుకున్నప్పుడు నార్మల్గా ప్లే సమ్ మ్యూజిక్ లేదా ఛానల్స్ చేంజింగ్ కానీ ఫేవరెట్ పెట్టుకుని ప్లే చేయడం కానీ లైక్ మీరు యాపిల్ కానీ ఆండ్రాయిడ్ ఆటో కవర్ చేసుకున్నప్పుడు కనెక్ట్ చేసుకున్నప్పుడు లైక్ ఎన్ రూట్ టు సమ్ లొకేషన్ అంటే గూగుల్ మ్యాప్స్ కూడా ఆల్రెడీ ఫోన్ మిర్రరింగ్ అయినప్పుడు వస్తుంది కాబట్టి లైక్ ఎన్ రూట్ టు కొండాపూర్ ఇకోన్ యునైటెడ్ ఉండే కానీ లేదంటే సమ్వేర్ ఇల్స్ లైక్ సర్వీస్ సెంటర్ కానీ నియర్ బై పెట్రోల్ బంక్ ఫ్యూయల్ స్టేషన్స్ పిఓఐ ఇలా నార్మల్గా ఎక్కడికైనా సరే వాయిస్ కమాండ్ త్రూ మనం మాట్లాడవచ్చు అనమాట. అండ్ ఇక్కడ మోడ్ బటన్ చూసుకుంటే ఇది ఎఫ్ఎం కానీ ఏఎం కానీ మనం చూసుకుంటే అంటే నార్మల్గా ఛానల్స్ చేంజ్ చేయడానికి కానీ ఎఫ్ఎం నుంచి మీడియాకి కన్వర్ట్ కావడానికి కానీ ఇది యూజ్ అవుతుంది అనమాట మోడ్. అండ్ ఇక్కడ వాల్యూమ్ ఇది ప్లస్ చేయడానికి అండ్ ఇంక్రీజ్ చేయడానికి డిక్రీజ్ చేయడానికి ఇక ఇది ప్రెస్ చేసి ఆటోమేటిక్గా మ్యూట్లో పడిపోతుంది అనమాట. ఇది వచ్చేసి ఛానల్స్ అంటే మీడియా సాంగ్ ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ కాలర్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి ఆన్సరింగ్ కాల్ డీక్లైనింగ్ అనమాట. ఇది స్టార్ ఏదైతే ఉందో ఫేవరెట్ పెట్టుకోవడానికి లైక్ సాంగ్స్ కానీ మీడియా కానీ ఎఫ్ఎం ఛానల్ కానీ ఏదైనా కానీ మనం ఫేవరెట్గా పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇటు చూసుకుంటే టైర్ ప్రెషర్ మానిటరింగ్ స్పీడ్ ఎకనామీ టైర్ ప్రెషర్ మానిటరింగ్ బెస్ట్ ఇన్ సెగ్మెంట్ హ్యుండై హైలైన్ ఫ్యూచర్ అనమాట. అంటే హ్యుండై మాత్రమే ప్రొవైడ్ చేసేది స్టార్టింగ్ అంటే ఈ ఫీచర్ తీసుకొచ్చింది హ్యుండై అనమాట టైర్ ప్రెషర్ మానిటరింగ్. అందుకే హ్యుండైలో మీరు ఏ వెహికల్ తీసుకున్నా ఫ్రమ్ బేసిక్ నుంచి టీపీఎంఎస్ హైలైన్ అనేది ఉంటుందన్నమాట. అండ్ క్రూజ్ కంట్రోల్ మీకు ఈ సెగ్మెంట్లో ఏ వెహికల్లో కూడా రాదు. లైక్ టియాగో తీసుకున్నా స్విఫ్ట్ తీసుకున్నా ఈ సెగ్మెంట్లో క్రూజ్ కంట్రోల్ అనేది హ్యుండై ఓన్లీ ఆఫర్స్ అనమాట. దట్ టు కస్టమర్ కన్వీనియన్స్ కోసం. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ క్రూజ్ కంట్రోల్ ద మోస్ట్ యూస్ఫుల్ ఫీచర్ ఇన్ నౌడేస్ అండి. క్రూజ్ కంట్రోల్ అంటే హైవేలో ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉన్న వాళ్ళకి మాత్రం యూజ్ అవుతుంది అనమాట చాలా. అంటే సర్టెన్ స్పీడ్లో వెళ్ళడానికి అంటే ఇప్పుడు సపోజ్ 70 వెళ్తున్నారు 70 వెళ్ళినప్పుడు అంటే హైవేలో కాబట్టి మీరు తొక్కి పట్టుకోకుండా జస్ట్ ఇక్కడ ప్రెస్ చేశారనుకోండి 70 స్పీడ్లో అది కాన్స్టెంట్ స్పీడ్ అనేది మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. అండ్ మీకు ఒక 10-20 స్పీడ్ ఎక్కువ పెంచుకోవాలనుకోండి యాక్సిలరేషన్ ఇవ్వ అవసరం లేదు. జస్ట్ ఈ రిజర్వ్ ప్లేస్ ఉంది కదా ప్లేస్ పెంచితే ఆటోమేటిక్గా ఒక 10 స్పీడ్ పెరుగుతుంది. అదే మేనేజ్ చేస్తే 10 స్పీడ్ తగ్గుతుంది అనమాట అది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఆటోమేటిక్ ఎఫ్ఏటీసీ అంటే ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్ అంటే ఆటోమేటిక్ ఏసీ వస్తుంది అనమాట. అండ్ ఎఫ్ఏటీసీ ఎకో కోటింగ్ టెక్నాలజీ అంటే హ్యుండై ఆఫర్స్ ఎకో కోటింగ్ టెక్నాలజీ అంటే బ్యాక్టీరియా ఏం లేకుండా మనకి ఆటో కోటింగ్ టెక్నాలజీ అనేది పనిచేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే కూల్డ్ గ్లోబాక్స్ మీకు ఐడియా ఉంటుంది నార్మల్లీ ఫ్యూచర్ రెగ్యులర్ అనమాట. కూల్డ్ గ్లోబాక్స్ సాఫ్ట్ డ్రింక్స్ మెడిసిన్స్ కూల్ డ్రింక్స్ ఏమైనా పెట్టుకుంటే అదే ఫ్రీక్వెన్సీ టెంపరేచర్ ఏదైతుందో అదే టెంపరేచర్ మెయింటైన్ చేస్తుంది అనమాట మనకి. అండ్ హియర్ ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఇది ఏఎంటీ ట్రాన్స్మిషన్ అనమాట. దీంట్లో ఆటోమేటిక్లో ఓన్లీ ఒకే ట్రాన్స్మిషన్ ఉంది దట్ టు ఏఎంటీ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ దట్ టు 5 స్పీడ్ అనమాట. దీంట్లో ఇది వచ్చేసి 1200cc కప్పా ఇంజన్ విచ్ ప్రొవైడ్స్ మనకి 83 bhp వస్తుంది. అండ్ అలాగే ఏంటి అంటే 4 సిలిండర్ ఇంజన్ వస్తుంది. అంటే మీకు టాటాలో తీసుకుంటే 3 సిలిండర్ ఇంజన్ సేమ్ ఇదే 1200cc వస్తుంది. అండ్ మనకి ఏదైతే ఉందో ఆటోమేటిక్ ఇంజన్ ఏఎంటీ అంటే ఆటోమేటెడ్ మాన్యువల్ ఇలా ఏదైతే ఉందో గేర్ మనం మాన్యువల్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. డి అంటే డ్రైవ్ మోడ్స్ అనమాట. జస్ట్ మనకి ఆటోమేటిక్ యాక్సిలరేషన్ ఇస్తే జరుగుతుంది. అండ్ ఎం ప్లస్ మైనస్ ఏదైతుందో మాన్యువల్ మోడ్ ఎం ప్లస్ అంటే 1 2 3 4 గేర్స్ ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ 1 అని పడింది అక్కడ చూసుకోవచ్చు అనమాట. మనం నార్మల్గా ఫస్ట్ గేర్లో ఉన్నట్టు అది డీలో పెట్టారనుకోండి జస్ట్ D1 పడుతుంది అంటే డ్రైవ్ మోడ్ ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది అనమాట. అది ప్లస్లో పెట్టి ప్లస్ మైనస్ చేస్తే గేర్స్ అప్ అని డౌన్ కానీ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి IRVM అంటారు అనమాట. అంటే ఇన్సైడ్ రేర్ వ్యూ మిర్రర్ అంటే వెనకాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో మిడిల్ నుంచి మనం చూసుకోవడానికి ఇది మనం కంట్రోల్ చేస్తాం అనమాట. ఆటో డిమ్మింగ్ కాదనమాట. ఇది జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే మీకు డిమ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇది మనకి గ్రాండ్ 18లో వచ్చే ఫీచర్స్. అండ్ ద బెస్ట్ ఇన్ సెగ్మెంట్ ఏంటంటే వెనకాల కూడా రేర్ వెంట్ ఏసీ మనకు వస్తాయి అనమాట. వెనకాల కూడా ఏసీ వెంట్స్ వస్తాయి మనకి. ఏసీ వెంట్స్ వల్ల కస్టమర్ ఏదైతుందో కన్వీనియంట్గా లాంగ్ డిస్టెన్స్ కూడా ట్రావెల్ చేయొచ్చు. ఆ రేర్ ఏసీ వెంట్స్తో కస్టమర్ కూడా ఫీల్ ఫ్రీ కంఫర్ట్ ట్రావెల్ చేయొచ్చు అనమాట.
ఇక్కడ మనకి చూసుకుంటే ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ వస్తుంది అనమాట. వైర్లెస్ అంటే వైర్లెస్ సపోర్టెడ్ మొబైల్స్ అనేది మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి అప్గ్రేడెడ్ ఎలా అంటే సీ టైప్ అవుట్లెట్స్ వచ్చేసినాయి. ఇప్పుడు హ్యుండైలో అన్ని వెహికల్స్కి సీ టైప్ వస్తుంది అనమాట. సో దట్ మనకి కన్వీనియన్స్ కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే 12 volts వోల్టేజ్ వస్తుంది పవర్ అవుట్లెట్. అండ్ నార్మల్గా చిన్నప్పుడు అంటే పాత వెహికల్స్కి ఇక్కడ లైటర్ వస్తున్నాయి అనమాట. అండ్ ప్రాబ్లం లేదు, మీరు ఇప్పటికి కూడా లైటర్ అనేది వాడుకోవచ్చు ఇక్కడ పెట్టుకొని. అండ్ ఇక్కడ యూఎస్బీ ఏదైతుందో మనకి ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే కనెక్ట్ చేసుకోవడానికి త్రూ వైర్ కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట మనం. అండ్ యాజ్ వెల్ యాజ్ దీంట్లో వచ్చేసి మనకి 4 స్పీకర్స్ వస్తాయన్నమాట. 4 డోర్స్కి 4 స్పీకర్స్ వచ్చేసాయి. అండ్ ద సౌండ్ క్వాలిటీ వచ్చేసి ద బెస్ట్ ఉంటుంది అనమాట. హ్యుండై ఆల్వేస్ ద బెస్ట్ ఇన్ కన్వీనియన్స్ అండ్ సేఫ్టీ అనమాట. అండ్ నౌ లెట్ గో అండ్ సీ ద బూట్ స్పేస్ ఆఫ్ గ్రాండ్ ఐటెన్ నియోస్ అండి. ఒక బూట్ స్పేస్ చూసేద్దాము. అండ్ బిఫోర్ దట్ వన్ థింగ్ అండి, దీంట్లో ఒక ఫీచర్ ఉంటుంది అనమాట మనకి. ఎలా అంటే డిఆర్విఎం మోడ్ అని ఉంటుంది. డిఆర్విఎం మోడ్ అంటే ఏంటంటే ఆన్ ది వేలో వెళ్తున్నప్పుడు కూడా మనం వెనకాల వ్యూ అనేది చూసుకోవచ్చు అనమాట ఈజీగా. వెనకాల వ్యూ అంటే ఆన్ ది వేలో డ్రైవింగ్లో కూడా మనం వెనకాల వ్యూ అనేది నీట్గా చెక్ చేసుకోవచ్చు. ఈ ఫ్యూచర్ దేంట్లో ఉండదు అనమాట మనకి. అది చలో లెట్స్ గో ఫర్ బూట్ స్పేస్ అండి. ఎంత ఉందో చూసేద్దాము. మనకు వచ్చేసి ఇక్కడ బూట్ స్పేస్ వచ్చేసి 260 liters బూట్ స్పేస్ వస్తుంది అన్నమాట. అండ్ విత్ లగేజ్ ల్యాంప్ కూడా మనకి. ఇది వచ్చేసి బూట్ స్పేస్ వచ్చేసి మనకి అంటే మోస్ట్ ప్రాబబుల్లీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే హ్యాచ్ ప్యాక్లో అయితే ఇంత మాత్రం బూట్ స్పేస్ వచ్చేసి చాలా సఫిషియంట్ అనమాట. అండ్ మనకి ఈజీగా మనకి ఒక 2 హెవీ లగేజెస్, 2 నార్మల్గా క్యారీ బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ పట్టేస్తాయి. అండ్ ఇక్కడ స్టెప్ని జాక్ ఏదైతే ఉందో మనకి 1 inch తక్కువ వస్తుంది. అండ్ డ్రమ్ వస్తుంది అనమాట. అండ్ మొత్తం పీడిఏ వచ్చి అయిపోయి వస్తుంది అనమాట వెహికల్స్ ఏదున్నా కానీ. ఇవి మనకి ఇక్కడ వచ్చేసాయి. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ మనకి ఏదైతే ఉందో హెడ్ రెస్ట్ వెనకాల కూడా మనకి హెడ్ రెస్ట్ వచ్చేసాయి అనమాట. హెడ్ రెస్ట్ దట్ టు అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ వచ్చేసాయి. అండ్ పార్సల్ ట్రే అంటే యాక్చువల్గా పార్సల్ ట్రే ఎందుకు ఇస్తారంటే లగేజ్ పెట్టుకోవడానికి అనుకుంటారు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. బట్ లగేజ్ పెట్టుకోవడానికి కాదు యాక్చువల్గా పార్సల్ ట్రే అంటే. పార్సల్ ట్రే మేజర్ యూజ్ థింగ్ ఏంటంటే మనకి నార్మల్గా క్యాబిన్లో ఉన్న ఏసీని డిక్కీలో వెళ్ళకుండా పార్సల్ ట్రే అనేది ఆపుతుందన్నమాట. డిక్కీలో ఏసీ వెళ్ళకుండా పార్సల్ ట్రే అనేది మనకి నీట్గా ప్రొవైడ్ చేస్తుంది. దానివల్ల క్యాబిన్ అనేది తక్కువ టైంలోనే కూల్ అయిపోతుంది అనమాట మనకి. అండ్ ఇక్కడ చూసుకుంటే హై మౌంటెడ్ స్టాప్ సిగ్నల్. ఇది ఏంటంటే హ్యాచ్ బ్యాక్ వెహికల్ కాబట్టి వెహికల్ గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి మనకి హైవేస్లో వెళ్ళినప్పుడు హెవీ వెహికల్స్ ఏవైనా ఉంటే అవి అంటే హెవీ వెహికల్స్కి నార్మల్గా చిన్న వెహికల్స్ కనిపించావు కాబట్టి ఆ లైట్ ఏదైతే ఉందో ఆ లైట్కి వెహికల్స్ అనేవి ఆగిపోతాయి అనమాట. హై మౌంట్ స్టాప్ సిగ్నల్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి బ్లాక్ రూఫ్ రైల్స్ వస్తాయి అనమాట. ఇది దీనివల్ల మనకి వెహికల్కి ప్రీమియం లుక్ అనేది వస్తుంది అనమాట మనకి వెహికల్కి కంప్లీట్గా. అండ్ షార్క్ ఫిన్ యాంటీనా వస్తుంది. యాంటీనా ఏదైతుందో షార్క్ ఫిన్ మనకి ఆ షార్క్ ఫిన్ యాంటీనా వల్ల యూజ్ ఏంటంటే హెవీ ఫారెస్ట్ ఏరియాస్లో వెళ్ళినప్పుడు నెట్వర్క్ ఫ్రీక్వెన్సీ సిగ్నల్ అయితే ఫ్రీక్వెంట్గా ఉంటాయి అనమాట మనకి.